నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3:30 హెల్ప్ లైన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. బాధితులు లేదంటే చట్టం గురించి తెలుసుకోవాలనుకున్న ఎవరైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు, అడ్వకేట్ గారితో మాట్లాడవచ్చు. ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం వచ్చేసి లివింగ్ రిలేషన్షిప్, సహజీవనం అంటాం కదా. మారుతున్న కాలంతో పాటు మనుషుల మధ్యలో ఉన్న బంధాలు, బాధ్యతలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, ఆలోచనలు కూడా. దానికి తగ్గట్టే అంటే పెళ్లితో సంబంధం లేకుండా ఇద్దరు మనుషులు కలిసి జీవిస్తే సమాజంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. అయినా సరే ఈ మధ్య కాలంలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ కేసెస్ అనేవి మనం ఎక్కువగానే చూస్తున్నాము. మరి ఇది వ్యక్తిగత నిర్ణయమైనా లేదంటే చట్టపరంగా ఏదైనా గుర్తింపు ఉన్నదా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి? అంతేకాదు, అసలు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న ఆడవాళ్ళకి, మహిళలకి అసలు ఎటువంటి రక్షణ ఉంటుంది? వీటన్నిటి గురించి ఈనాటి కార్యక్రమంలో మాట్లాడుకుందాము. మరి దీని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు, హైకోర్టు అడ్వకేట్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఈ మధ్యకాలంలో నేను చెప్పినట్టు చూస్తే లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఏదో ఫర్ మెనీ రీజన్స్ పెరుగుతున్నాయి. మరి ఇది చట్టబద్ధంగా ఇది లివింగ్ రిలేషన్షిప్ అనే నిర్వచనం ఏదైనా ఉందా? ఇప్పుడు పెళ్ళికే చట్టబద్ధత లేని పరిస్థితులు వచ్చేసాయి ఇవాళ రేపు. అంటే పెళ్ళి అనే దానికి చట్టబద్ధత ఎంతవరకు ఉంది, ఎంతవరకు సెక్యూరిటీ, చట్టబద్ధత పక్కన పెడితే సెక్యూరిటీ అనేది ఉంది. సెక్యూరిటీ ఏంటి అనేది, లివింగ్ రిలేషన్లో పుట్టిన పిల్లలకి చట్టబద్ధత ఉంటుందేమో తప్పిస్తే లివింగ్ రిలేషన్స్ చట్టబద్ధత అనేది లేదు. అంటే కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా కొట్టొద్దు, తిట్టొద్దు, హింసించొద్దు, మీకు ఇష్టం లేకపోతే ఇడుకోండి అనేదే కదా లివింగ్ రిలేషన్. ఇంకా దానికి చట్టబద్ధత ఏమొస్తుంది? లివింగ్ రిలేషన్ ప్రూవ్ చేసుకుని అందులో ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఏదైనా జరిగితే లైబిలిటీస్ అనేది చాలా లెస్ ఉన్నాయి కదా. లైబిలిటీస్ లేకుండా ఉండడమే కదా జనాలకు కావాల్సింది. ఇప్పుడు పెళ్ళికి లివింగ్ రిలేషన్కి డిఫరెన్స్ ఏంటి? పెళ్ళిలో ఉండేవి లివింగ్ రిలేషన్లో ఉండొద్దు. అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు, లేకపోతే నువ్వు ఏదైనా చేయొద్దంటే చేయొద్దు, నీ ఇష్టమైనప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇంకా లైబిలిటీకి వచ్చిన ఎక్కడుంది? అంతే కదా. సో ఎవరికెవరికి ఆమ్ చేసుకోవద్దు, ఎవరికెవరికి ఒక అగ్రిమెంట్ రాసుకోమంటాం మేమైతే. మీరు లివింగ్లో ఉండడానికి ఇష్టపడుతుంటే అగ్రిమెంట్, ఎంతమంది అగ్రిమెంట్కి వెళ్తున్నారు? చట్టబద్ధత అనేది ఏమి లేదు. అంటే గాలికి ఉండండి, గాలికి పోండి అనేది అంతే. ఉంటే అఫెన్స్ కాదంటుంది కాబట్టి కాదు అని చెప్తుంది తప్పిస్తే చట్టము దీనికి మీకు మేము చట్టబద్ధత కల్పిస్తామని ఎక్కడ చెప్పట్లేదు. ఒక కామన్ సిటిజన్కి ఏం చట్టబద్ధత ఉంటుందో అదే చట్టబద్ధత ఉంటుంది అందులో. ఓకే, సో అగ్రిమెంట్కి వెళ్ళే వాళ్ళు తక్కువగా ఉంటారు. అగ్రిమెంట్కి వెళ్ళే వాళ్ళు అంటే జనరల్గా ఉండరు, ఎక్కడో ఉంటారు, 100లో 1 కూడా ఉండరు. ఓకే, సో అగ్రిమెంట్కి వెళ్ళడం అంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా అనేసుకుంటారు వాళ్ళు. అలా అని కాకుండా మన ఇద్దరం లివింగ్లో రిలేషన్ ఉన్నాం, మన ఇద్దరికి ఒక ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి ఇష్టం లేకపోతే అక్కడ వెళ్ళిపోవాలి, లేకపోతే పిల్లల్ని కనాలి, ఇవేది వాళ్ళు రాసుకోవట్లేదు. అంటే ఒక అండర్స్టాండింగ్ అనేది మామూలుగా మనకి బైలాస్లా పెట్టుకోవట్లేదు. సో పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు మనం లివ్ ఇన్ రిలేషన్కి చట్టబద్ధత ఉందా లేదా అనేది పక్కన పెడితే మీకు రక్షణ కావాలనుకుంటే ఏ రిలేషన్లో అయినా కూడా పెళ్ళిళ్ళు అంటే చట్టబద్ధత ఉంటుంది, పెద్దవాళ్ళు ఉంటారు, లేకపోతే దానికి కొన్ని లాస్ ఉన్నాయి, ప్రొటెక్షన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ లివ్ ఇన్ రిలేషన్లు అనేది మీరు ఎవరిని అడిగి ఉండరు, ఎవరి కన్సెంట్తో ఉండరు, మీ ఇద్దరు కన్సెంట్తోనే ఉంటారు కాబట్టి, అంటే కపుల్ కన్సెంట్ తోటి ఉంటారు కాబట్టి మీకు రక్షణ కావాలి, లేకపోతే మీకు ఏదైనా సెక్యూరిటీ కావాలి, అదే సెక్యూరిటీ ప్రొటెక్షన్ సెక్యూరిటీ కావాలనుకుంటే కనుక అది రిటర్న్గా పెట్టుకుంటే కనుక బెటర్. ఓకే, యాక్చువల్లీ మనం యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఉందా? దీని గురించి ఏం చెప్తారు మీరు? అంటే నాకు తెలిసి నాకు వచ్చే మ్యాటర్స్లో కానీ నేను చూస్తున్న నా సొసైటీ అంటే అడ్వకేట్ సొసైటీ అనేది ఉంటుంది కదా, మా కమ్యూనిటీకి సంబంధించి జనాలను చూడడంలో కానీ యాక్సెప్టెన్సీ ఉంది. ఒక 20-30% యాక్సెప్టెన్సీ డే బై డే అది ఇంక్రీజ్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే మాకు ఇంకా పెళ్లి కాలేదు, మేము లివిన్లోనే ఉన్నాము, మేము ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నాము, లేకపోతే అంటే మా పేరెంట్స్ తెలుసు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇవి వచ్చాయి కదా, దాన్ని ఏమంటారు, కోలివింగ్స్ వచ్చాయి, అందరూ ఉంటున్నారు, అదే అకామిడేషన్లు వచ్చాయి, అందరూ ఉంటున్నారు, మేము లివింగ్లో ఉన్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని అంటే అది చాలామందికి ఒక 5-6 ఏళ్ల క్రితం అది న్యూ ఎవ్రీవన్. అంటే దాన్ని ఎట్లా అంటే అవునా అలాగే ఎలా ఉంటారు, అది అఫెన్స్ కింద చూశారు. ఇప్పుడు ఏంటంటే స్లోలీ యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకోవాలి. అంటే పెద్దవాళ్ళు చేస్తున్నారు,
ఇంకా పెళ్లి కాలేదండి లివిన్లో ఉన్నారండి. ఒకప్పుడు పెళ్లికి ముందు కలిసి తిరిగేదాన్ని, ఓకే వాళ్ళు లవ్లో ఉన్నారనేవారు. ఇప్పుడు ఏంటంటే మనమే ఒక చట్టభద్రత, సామాజిక భద్రత ఇచ్చేస్తున్నాం, సమాజం ఇచ్చేస్తుంది. అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, ఒక ఇంట్లో ఉంటారు. అంటే లవ్ చేసుకున్నప్పుడు భయపడేవాళ్ళు, తర్వాత లేదంటే వాళ్ళు సీక్రెట్గా కలవడం, మాట్లాడుకోవడం చేసేది. ఇప్పుడు ఓపెన్గా జరుగుతుంది కాబట్టి అది సమాజం కూడా అంగీకరిస్తూ ఉంది. ఓకే. సో అంటే ఇప్పుడు అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుంటే అగ్రిమెంట్ కింద రాసుకునే వాళ్ళ సంఖ్య లేదు బేసిక్గా లేదు. చెయ్యాలి అంటే అసలు అగ్రిమెంట్ అనుకోవాలి అంటే అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఎట్లా చేయాలంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం అన్న వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటారమ్మా, ఇద్దరు కలిసి ఉండి వాళ్ళిద్దరు కలిసి సొసైటీలో తిరుగుతారు, ఫేస్బుక్లో ఇన్స్టాలో అన్ని పోస్టులు పెట్టుకుంటారు, తర్వాత ఓపెన్ ప్లేసెస్లో తిరుగుతారు, అంతా తిరుగుతూ ఉంటారు. సో ఎవరైనా ఇప్పుడు అమ్మాయిలకు ఎక్కువగా ఏంటంటే ఆ భద్రత కావాలి అనుకున్నప్పుడు, సరే మన ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో సహజీవనం అలా చేస్తున్నామని అంటున్నారు. అలా చేసుకున్నప్పుడు సరే ఇన్ని రోజుల తర్వాత మనం పెళ్లి చేసుకుందాం, లేకపోతే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే కనుక అది మనం సాల్వ్ చేసుకోవడము, లేకపోతే ఎవరిదో వాళ్ళు ఇండిపెండెంట్గా చూసుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే నేను లివిన్లో ఉన్నాను, నా 20 లక్షలు తినేశాడు, 10 లక్షలు తినేశారు, ఇలాంటివి వస్తున్నాయి కదా. సో అలాంటివి అనేది కేర్ఫుల్గా ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావు, వాళ్ళకి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి కాకోకుండా ఇప్పుడు 2 రకాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. పెళ్లి కాకుండా లివిన్లో ఉండడమే తప్పు నేను చెప్పేది. ఎందుకంటే ఒకవేళ నేను చెప్పాను కదా, బయట తిరగడము, తర్వాత ఒకే ఇంట్లో ఉండడము, ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ అవ్వడము, లేకపోతే కొట్టుకోవడాలు, నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడవు, వీళ్ళతో ఎందుకు మాట్లాడదావు, ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల అఫెన్సెస్ ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళు కలిసి ఉండడం వల్ల వచ్చే ఆనందం, అండర్స్టాండింగ్ అంటే కూడా వీళ్ళు ఉన్నప్పుడు కొట్టుకుని ఇబ్బందులు పడి మళ్ళీ ఇంకొకరితో మాట్లాడుతున్నావు, నాతో ఉన్నట్టు పెళ్లి కాకుండా ఇంకొకరితో ఉండవేంటి, ఇవన్నీ చెప్పుకోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాటికి వెళ్లకుండా ఉండడం బెటర్. కొంతమంది ఏంటంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే అందరినీ ఒకేలా మనము మెజర్ చేయలేం. అలాంటి అంటే కొంతమంది పిల్లలు ఉంటారు, పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ పెళ్ళి ఎందుకు, లేకపోతే హస్బెండ్ చనిపోవడము, హస్బెండ్ వదిలిపెట్టేయడం, అలాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఎవరితోనే ఉండవలసి వస్తుంది అనుకుందాం. అలాంటప్పుడు ఇవన్నీ రాసుకోవడం వల్లది ఇట్స్ మోర్ సెక్యూర్ టు లేడీస్. అలానే మనం ఫిజికల్గా మాట్లాడుకుంటున్నాము, అట్లాగే మెంటల్గా టార్చర్ ఉంటుంది. అంటే కొన్ని రోజులు లివిన్లో ఉండి ఆ తర్వాత వాళ్ళు ఫర్ సమ్ రీజన్ బ్రేకప్ చెప్పుకోవడం ఏదైనా జరిగిన తర్వాత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, డీటెయిల్స్, పాస్వర్డ్స్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఫర్దర్ కాంప్లికేషన్స్. ఇప్పుడు లివిన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నంతసేపు బాగానే ఉంటుందమ్మా. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ అక్కడ ఈగోస్ వస్తాయి, మళ్ళీ అక్కడ గ్రడ్జ్ డెవలప్మెంట్ చేసుకుంటారు. రివెంజ్ ఏ విధంగా మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అదే రివెంజ్ స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఏమంటారు బేసిక్గా, ఇప్పుడు ఉండమన్నది కోర్టు ఇలా ఉండమంటది, చట్టం ఇలా ఉంది, అన్ని చట్టం ఫాలో అవ్వట్లేదు. లివిన్లో ఉన్నంత మాత్రాన్ని వచ్చినంత మాత్రాన అది నేరం కాదన్నంత మాత్రాన ఉండిపోవడమేనా? నీ లైఫ్ సెక్యూరిటీ మనకు ఉండదా? మన సేఫ్టీ మనం ఆలోచించమా? సో అక్కడ ఉన్నప్పుడు కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఏంటంటే భర్త కాబట్టి చాలా రిస్ట్రైన్ చేసి నువ్వు కేసు చేసి నువ్వు భార్యను కొడుతున్నావు, నేరం అది అంటే. లివిన్లో ఉన్నప్పుడు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం చులకనగానే చూస్తుంది, బయట వాళ్ళు కూడా చులకన చూస్తారు. మరి ఎందుకున్నారు? ఇప్పుడు లా వేరు, అక్కడ మాట్లాడేది వేరు ఉంటుంది. మరి ఎందుకున్నావు అనేసి కొట్టకు తిట్టకు అనేసి ఏదో చెప్తారు. ఇంకా మోర్ దెన్ ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్తే కేసు బుక్ అవుతుంది, అంతకంటే ఏమవుతుంది? అసలు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుందా మ్యామ్? డొమెస్టిక్ వైలెన్స్ ఎట్లా వస్తుంది? అది ఇద్దరిదేని ఒక భార్య భర్తలకి డొమెస్టిక్ వైలెన్స్ అదే ఉన్నది. లివ్ ఇన్ రిలేషన్ అంటే కొడితే 320 అదే కొట్టినందుకు కేసు అవుతుంది, తిడితే తిట్టినందుకు కేసు అవుతుంది, బెదిరిస్తే నైబర్ ఎట్లానో సేమ్ థింగ్ అట్లానే ఉంటుంది. లివిన్లో కూడా 498 వేసిన వాళ్ళు ఉన్నారు, కానీ అవి ఎంతవరకు నిలబడతాయి అనేది ఉండాలి. ఎక్కువ లాంగ్ రన్లో కనీసం 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటే భార్య కిందే సమానం అని చెప్పడం, అదేంటి ఆధార్ కార్డులో రాయించుకోవడం, బ్యాంక్ అకౌంట్లో భర్తను రాయించుకోవడం, ఇలా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అవును, సుప్రీం కోర్టు కూడా ఏదో ఒక సందర్భంలో ఈ మాట ఇది చదివాను ఉంటుంది. అందుకని ఇప్పుడు కేర్ ఆఫ్ పెడుతున్నారు కాబట్టి డాటర్ ఆఫ్లు వైఫ్ ఆఫ్లు పెట్టట్లేదు ఆధార్ కార్డులో కూడా. సో అలాగే ఏంటంటే ఇట్స్ ఆర్ మోర్ డిఫికల్ట్. మనదంతా కూడా ఆ రిలేషన్ ఏది కూడా లీగలైజ్డ్ కాదు అన్నది తప్పితే ఇట్స్ లీగలైజ్డ్ అని అనలే. లీగలైజ్డ్ కాదు అని అన్నది ఎందుకంటే అఫెన్స్ కాదు అని అంటున్నారు. ఇప్పుడు అక్రమ సంబంధం అఫెన్స్ కాదు అని అన్నారు. అంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు వదిలే అన్నారు, ఆ సెక్షనే తీసేశారు. ఇది నథింగ్ బట్ అదే కదా.
ఇప్పుడు అక్రమ సంబంధంలో ఉన్నదే దాన్ని అక్రమ సంబంధం అనే ఒకప్పుడు భార్య ఉండి భర్త ఉండి వేరొకరితో ఉంటాం, ఇప్పుడు వదిలేసి వచ్చి లివిన్లో ఉంటున్నారు, వేరొకరితోటి పెళ్లి చేసుకోలేదా అంటున్నారు. సో ఆమె ఎవరితో ఉన్నా అతను ఎవరితో ఉన్నా నువ్వు కేసు బుక్ చేయడానికి ఉండదు, సో నువ్వు వేరేగా ఉండు అని అంటున్నారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో పార్ట్నర్ ఏదైనా పోలీస్ దాకా వెళ్ళే అవకాశం పోలీస్కి ఆ సెక్యూరిటీ ఎప్పుడు కామన్ సిటిజన్ కు ఉండే సెక్యూరిటీ ఎవరికైనా ఉంది. ఇప్పుడు మనం మీకు రూమ్ లో ఉంటాము, పక్కన ఒక అతను రూమ్ లో ఉంటాడు, బేసిక్ గా ఒక రెంటెడ్ అకామిడేషన్ లో. అతను మనం సతాయించినా, అతను మనల్ని ఇబ్బంది పెట్టినా, అతను ఏదైనా చేసినా మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అలాగే తప్పిస్తే లివ్ ఇన్ రిలేషన్కి సెపరేట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఈ ప్రకారంగా లివ్ ఇన్ రిలేషన్ చేస్తే మోసం చేస్తే కేసు పెట్టొచ్చు. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళు డివోర్స్ తీసుకోకుండా వాళ్ళిద్దరిలో ఒకరు వేరుగా ఇంకొకరితో లివింగ్ లో ఉంటే ఈ కౌంటర్ పార్ట్నర్ వెళ్ళి పోలీస్ దగ్గరికి అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు 497 సెక్షన్ అనేది తీసేశారు, అక్రమ సంబంధం అని ఒకప్పుడు కేసు అయ్యేది, చట్టంలో నుంచి ఆ సెక్షన్ డిలీట్ చేశారు. మీ ఇష్టం, మీ బతుకు మీరు ఎట్లయినా చావండి అంటుంది చట్టం కూడా. అలాంటప్పుడు ఉండకూడదు అనేది ఒక పర్సనల్ నిబద్ధత అనేది, ఒక లైఫ్లో ఉండే ఒక ఎథిక్స్ అనేది మనం పాటించాలి తప్పిస్తే మనం దీన్ని కంట్రోల్ చేయలేము. ఇది సమాజం మారిపోయి కొలిగి ఇలాంటి కాంటాక్ట్స్ ఎక్కువైపోతున్నాయి, దీన్ని మనము వదిలేయడమే బెటరు. దీన్ని మనం పట్ట కూర్చోవడం అనుకుండా ఇప్పుడు చట్టం ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు, ఒకవేళ నీ వైఫ్ ఎవరితోటైనా నీ హస్బెండ్ ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకుంటే నీకు నచ్చకపోతే అది క్రూయాలిటీ గ్రౌండ్లో డ్రైవర్స్ తీసుకో తప్పిస్తే వాళ్ళని కొట్టి తిట్టి పట్టించే రైటు మనకు లేదు, చట్టానికి కూడా లేదు అని చెప్పింది. ఓకే, సో అంటే నీ మ్యారేజ్ ఇన్వాలిడ్ అవుతుంది అక్కడ, ఎందుకంటే నువ్వు ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇక్కడ ఈ రిలేషన్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. నేను అతనితో ఉన్నానని అడ్మిట్ చేస్తే, అలా అడ్మిట్ చేయరు కదా వీళ్ళు. ఏదో ఉన్నాము మా ఫ్రెండు మా కజిను ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. దానికి సెపరేట్ గైడ్లైన్స్. ఇప్పుడు హస్బెండ్ కొడితే డబ్బు కోసం వేధిస్తే అది డౌరీ హరాస్మెంట్ కేసు అవుతుంది. అదే లివ్ ఇన్ పార్ట్నర్ వచ్చేసేసి డబ్బు కోసం కొడితే అది అవ్వదు కదా. సో పెళ్ళి లేదు, అందులో పెళ్ళి ఉన్నప్పుడు ఉండే సెక్యూరిటీ ఏది కూడా ఉండదు. అలాగే నీకు హెల్త్ బాగాలేనప్పుడు లేకపోతే నీకు ఏదైనా కావాల్సినప్పుడు అతని ఆస్తిలో క్లెయిమ్ చేసుకునే రైట్ కూడా నీకు లేదు. ఓకే, ఆస్తి కూడా ఎవరిది వాళ్ళది రైట్ కూడా లేదు. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఇప్పుడు ఒక కోడలు అయితే ఫోర్స్ఫుల్గా కూడా పోతుంది, మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేసి ఇచ్చారు, నేను మీ ఇంటికి వచ్చే రైట్ నాకు ఉంది అని చెప్పేసేసి. ఇలాంటివన్నీ ఏమి ఉండదు. మీ ఇద్దరు ఉన్నారు, తిన్నారు, మీ ఇష్టంతో ఉన్నారు. దాంట్లో ఉండే ఒక రిలీఫ్ ఏంటంటే నువ్వు అతనితో విడిపోవాలన్నప్పుడు కోర్టుకు వెళ్ళవలసిన అవసరం లేదు, కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అతన్ని నేను రిస్ట్రైన్ చేసి లేకపోతే నీకు ఒక బౌండరీస్ పెట్టి నువ్వు ఇది దాటొద్దంటలేదు, నా ఇష్టం నేను పోతాను అనవచ్చు. మరి అగ్రిమెంట్ రాసుకుంటే అగ్రిమెంట్ ఏమంటావు, నాకు ఇష్టం లేనప్పుడు నేను వెళ్ళిపోతాను, నీ ఇష్టం నాకు ఈ టైమ్స్ ఏం లేవు, నన్ను డబ్బు కోసం వేధించొద్దు, నాకేం తెలియదు. ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్లో పిల్లలు పుడితే కూడా నువ్వు ఫాదర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇవన్నీ రాసుకుంటే బెటర్ కదా. కోర్టు రాసుకోమని చెప్పకపోయినా ఇట్ ఈస్ ఎవిడెన్స్ టు ప్రూవ్ యువర్ రిలేషన్షిప్. రేపొద్దున్న లివ్ ఇన్ రిలేషన్లో ఉంటావు, దానికి ఏమీ ఉండదు. అప్పుడు నాకు పుట్టలేదు అంటాడు, మళ్ళీ పుట్టిన బేబీ వచ్చి మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి రావాలి కదా. అవును, రోడ్డు మీదకి రావాలి కదా. సో దట్ అలా రాసుకుంటే బెటర్ అని నేను చెప్తున్నా, నాకుండే లీగల్ నాలెడ్జ్ని బట్టి. రైట్. ఓకే, పిల్లలు పుట్టితే ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుందా? ఆస్తుల విషయంలో ఏ విధంగా ఉంటుంది అంటే పిల్లలు పుడితే అది ఒకప్పుడు లెజిటిమేట్ చైల్డ్, ఇల్లిజిటిమేట్ చైల్డ్ అనేవారు. అంటే అక్రమ సంబంధము సక్రమ సంబంధం అనేవారు. తర్వాత పిల్లలు సమాజంలో హ్యూమిలేట్ అవుతున్నారని చెప్పేసి ఇప్పుడు అక్రమ సంబంధం లేదు, సక్రమ సంబంధము లేదు. ఎవరితోటైనా నువ్వు సెక్సువల్ రిలేషన్ కలిగి అంటే ఆ పర్సన్ కలిగి ఆ టైంకి ఆ బేబీ తన బేబీ అని తల్లి డిక్లేర్ చేసినా లేకపోతే DNA టెస్ట్ చేసి కోర్టు డిక్లేర్ చేసిన ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ 18 years వరకు తండ్రి తీసుకోవాల్సిందే కదా, ఈక్వల్గా తీసుకోవాల్సిందే. అదే లివిన్లో కూడా నడుస్తుంది. అంటే లెజిటిమేట్ చిల్డ్రనే అవుతారు, పెళ్లి చేసుకోకపోయినా అక్రమ సంబంధంలో పుట్టినా అదేంటే సహజీవనంలో పుట్టినా లేకపోతే అనొద్దు ఒక ఏదో ఒక రోజున ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళొచ్చిన అప్పుడు ఆ బేబీ నీదే అనేసి ఆమె డిక్లేర్ చేసిన, ఆ కోర్టు డిక్లేర్ చేసిన, హీ కెన్ లైబుల్ ఫర్ మెయింటైన్ అదే పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత పక్క తండ్రికి ఉంటుంది. ఓకే, మరి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయానికి వస్తే అంటే ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ తాతది ఉందనుకోండి, తండ్రి మీద హక్కులు ఉన్నప్పుడు సర్వం అందరి మీద హక్కులు ఉంటాయి. వాళ్ళ తాత మీద, వాళ్ళు ముత్తాత మీద,
వాళ్ళ నానమ్మ ఆస్తి మీద అందరి మీద ఉంటాయి. కాదంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కారు, కానీ వాళ్ళిద్దరు పేరెంట్సే కదా, బయలాజికల్ పేరెంట్సే కదా ఇద్దరు కూడా. వాళ్ళైతే తల్లిదండ్రులు, భర్తలు కాదు. భార్యకే ఏం హక్కు ఉండదు. అక్రమ సంబంధంలో అయితే ఎలాగైతే అక్రమం లేదో ఈ సక్రమమైన సహజీవనంలో కూడా అదే ఉంది. ఓకే. సో డివోర్స్ తర్వాత మామూలుగా అయితే మామూలుగా పెళ్లి చేసుకుంటే డివోర్స్ తర్వాత యాలిమోనీ లాంటివి ఉంటాయి కదా, డివోర్స్ అప్పుడు ఎలా మనీ ఉంటుంది. ఇలా విడిపోతే గనక వీళ్ళకి అసలు ఏదన్నా ఒక కాన్సెప్ట్ ఏదైనా ఉందా? ఇప్పుడు కాన్సెప్ట్ అనేది ఏం లేదు, నేను పెట్టాను నువ్వు పెట్టావు అనేది తప్పిస్తే మెయింటెనెన్స్ లాంటివి అసలు ఏమి ఉండవు. ఒకప్పుడు ఏమంటే ఇద్దరు కలిసి సహజీవనం చేస్తే ఒక రూప్ కింద ఎక్కువ రోజులు ఉంటే కోర్టు కన్సిడర్ చేస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ కింద అని కూడా ఉండింది. ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని దాంట్లో. అంటే నేను ఇన్ని రోజులు అతనికి భార్యగా చేస్తాను, అది ఉండాలి. 2-3 సంవత్సరాలు ఉండి లివిన్లో ఉన్నాను, నేను నాకు ప్రాపర్టీ కావాలి, లేకపోతే నేను పిల్లల్ని కనేసాను ఇదని అంటే అది ఇర్రెస్పాన్సిబిలిటీ కిందే వస్తుంది. ఓకే. అంటే అతను ఎలాంటి కూడా తెలియకుండా లివ్ ఇన్ రిలేషన్ అంటే టెంపరీ రిలేషన్షిప్ కదా. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో పెళ్లి లేకుండా కూడా లాంగ్ రిలేషన్లో ఉన్నారు. అంటే వాళ్ళు పేరు పెట్టి పిలుచుకుంటారు, లేకపోతే అంటే ఈ హిందూ మన ఇండియన్ లాగా ఉండదు. సో వాళ్ళు కమిట్మెంట్ అంటే ఆ కంట్రీలో లేదు కాబట్టి వాళ్ళు లైఫ్ లాంగ్ కమిట్మెంట్తో ఉంటున్నారు. ఇక్కడ కమిట్మెంట్ ఉన్నప్పుడు అతని పట్ల, లైఫ్ పట్ల, పిల్లల్ని కనాలి, సంసారం, లివిన్లోకి వెళ్ళవలసిన అవసరమే లేదు కదా. అవునా కదా? లేదు కదా. నువ్వు టెంపరీ అంటే నాకు ఏజ్ ఉన్నది, నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ నాకు వద్దు, నా ఏజ్, నా నీడ్స్, నా ప్రయారిటీస్ తగ్గిపోయిన తర్వాత నాకు ఈ జంజాటాలు వద్దు అనేదే దాన్నే లివ్ ఇన్ రిలేషన్ అంటున్నాం మనం. ఓకే. సో లివిన్లో ఉన్న మహిళలకు ఏదైనా రక్షణ ఉంటుందా మ్యామ్? అట్లా చట్టంలో ఏదైనా ఉన్నదా? అదే చెప్తున్నాను, కొడితే తిడితే రక్షణ ఉంది. నువ్వు లివిన్లో ఉన్న అమ్మాయి డబ్బు తినేస్తే అమ్మాయికి నేను లివిన్లో ఉన్నాను నాకు ఫుడ్ పెట్టాలి అని క్లెయిమ్ చేయడానికి లేదు కదా. దాంట్లో ఏంటి ఫోర్స్ ఏముండదు, దాంట్లో ఫోర్స్ ఉండదు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఎవరికాలు సెపరేట్ అయిపోయి ఎవరింట్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మ్యారేజ్ ఫోర్స్లో ఉంటుంది కాబట్టి నా వైఫ్ నా హస్బెండ్ అనేది అంటిల్ ఫర్ ద డివోర్స్ అది ఫోర్స్లో ఉంటుంది. లివ్ ఇన్ ఏంటి, ఇవాళ విడిపోయారంటే ఇవాళ నుంచి రిలేషన్ లేదు. అవును. సో అప్పుడు ఎక్కడ లయబిలిటీ వస్తుంది ఎవరికైనా? ఓకే. అట్లానే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకుండా ఉంటారు. అలాగే సొసైటీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడడం కొన్ని చోట్ల చూస్తున్నాం. అన్నిటికీ అప్పుడు అసలు నార్మల్లీ న్యాయపరంగా వీళ్ళు ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా? అంటే నన్ను నమ్మించాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, అందుకే నేను లివిన్లో ఉన్నాను, అందుకే నేను రాసుకోండి అంటాను. అంత జెన్యున్గా మీతో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వచ్చి నాకు తెలిసిన ఒక కేసు ఇదే హైదరాబాద్లో లివిన్లో ఉన్నారు. లివిన్లో ఉన్న తర్వాత అదేంటి వేరొకరితో రిలేషన్ పెట్టుకున్నది అమ్మాయి. రిలేషన్ పెట్టుకుని అంటే ఏదో ఫిజికల్లో మెంటల్లో మనకు తెలియదు, పెట్టుకున్న తర్వాత ఆ అబ్బాయి దీంతో ఈ అబ్బాయి మీద రేప్ కేసు పెట్టింది. నన్ను ఫోర్స్ఫుల్గా ఉండమన్నాడు, బ్లాక్మెయిల్ చేశాడు, నేను వద్దన్నా కూడా నన్ను ఇట్లా అటెంప్ట్ చేశాడు అని చెప్పేసి కేసు అయింది. అట్లా ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంటే ఫ్యూచర్ పాడైపోతుంది. ఇప్పుడు తాగండి అని అన్నారు, తాగమని అయితే చెప్పట్లేదు కదా, తాగడానికి పర్మిషన్ ఇచ్చింది అంటే అఫెన్స్ కాదు అని అనింది ఎవరు, గవర్నమెంట్ కానీ చట్టం కానీ. కానీ మీరు తాగండి, మీరు తాగితే మీకు నష్టపోతే మేము ఈ కాంపెన్సేషన్ ఇస్తాము, లేకపోతే మీకు ఇలా ఇస్తామని ఎవరు తాగి కొట్టినా తప్పే, తాగి తిట్టినా తప్పే, తాగి రోడ్డు మీద పడినా తప్పే, తాగి డ్రైవ్ చేసినా పబ్లిక్ ప్లేస్లో వెళ్ళినా తప్పే. అలాగే మీరు లివింగ్లో ఉండొచ్చు, అది మేము తప్పనట్లేదు, కానీ దానికి వచ్చే తప్పులు ఏమైనా మార్గాలు ఏమైనా పరిస్థితులు ఏమైనా ఉంటే మేము రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు కోర్టుకు వెళ్ళాలి, మీరు చూసుకోవాలి. మీరు సమాజం యాక్సెప్ట్ చేయకపోయినా మీ పిల్లలు రేపు పొద్దున ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తారు, నేను లివింగ్లో ఉండి నిన్ను పుట్టించాను అని చెప్పలేరు కదా. సో ఇలాంటివన్నీ ఎథిక్స్ అన్నీ కూడా హ్యూమన్ లైఫ్లో ఉండే కొన్ని ఎథిక్స్ వాళ్ళుగా ఆలోచన చేసుకోవాలి. ఓకే. సేమ్ జెండర్ కూడా కలిసి ఉండడం చూస్తూ ఉంటాము, అది కూడా చట్టబద్ధమేనా? మన ఇండియాలో అది ఎక్కువగా ఉన్నవా, ఆ కేసెస్ ఎక్కువగా ఉన్నాయా? అది కూడా వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ మెన్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ట్రాన్స్ మెన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఏదైతే చట్టబద్ధత అయితే కల్పించలేదు, వాళ్ళు ఇవ్వమని ఇంకా సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నారు తప్పిస్తే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, ఒక సెరమనీ చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళిద్దరికి ఏదైనా అనవసరాలు ఉంటాయి, కానీ సమాజంలో ఎవరినైనా ఫోర్స్ఫుల్గా మార్చేసి కొన్ని కంట్రీలో ఉన్నాయి, కానీ ఇక్కడైతే ఇంకా ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో కూడా మేము పెళ్లి చేసుకుంటాం మాకు ఇవ్వమంటున్నారు, కానీ మనం టీవీలో చూస్తున్నాం వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు విడిపోయారు అనేది, వాళ్ళకేం కేసులు అవ్వట్లేదు కదా.
ఇప్పుడు నేరం డబ్బు తీసేసుకుని లేకపోతే మానసికంగా ఆమెను కొట్టి తిట్టి హింసించి ఆమెను చేస్తుంటే మనకి కేసులు అవుతాయి. సో వాళ్ళు మామూలుగానే సెరమనీస్ చేసుకుంటున్నారు, మ్యారేజ్ సెరమనీ చేసుకుంటున్నారు, ఫంక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు అదే మ్యారేజ్ ఇవన్నీ చేసుకుంటున్నారు, తాళి కట్టుకుంటున్నారు, అన్నీ మంచిగానే టీవీలో పేపర్లో అంతా వస్తుంది. మీరు ఎందుకు చేసుకున్నారని చట్టం అడగట్లేదు, మీరు ఎందుకు విడిపోతారని కూడా చట్టం అడగదు. అది వ్యక్తిగతమైనది. ఇప్పుడు ప్రతిదానికి చట్టబద్ధత కల్పించేస్తే సమాజంలో చాలా అనర్థాలు ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళగా మారిపోయి మగవాళ్ళు ఆడవాళ్ళగా మారిపోయిన పరిస్థితులు కూడా వచ్చేసాయి, సర్జరీస్ కూడా అట్లా వచ్చేసినాయి. సో అలాంటి అనర్థాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రొసీజర్ వైజ్ కోర్టు చట్టం ఎప్పుడు కూడా ఫాలో చేస్తుంది. ఓకే, మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి మ్యామ్, మీ దగ్గర వస్తూ ఉంటారా ఇలాంటి కేసెస్ వస్తూ ఉంటాయా? లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్కి గురి కావడం, ఇట్లాంటివి మీరు కూడా చూసుంటారా? చాలా ఉంటాయి కేసులు. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వాళ్ళు యాజ్ యూజువల్గా ఇప్పుడు మనము ట్రెడిషన్ ప్రకారంగా చట్ట ప్రకారంగా తాళి, మట్టెలు, లేకపోతే నల్ల పూసలు ఇవన్నీ చెప్తాం, మనం బొట్టు పెట్టుకోవాలి ఇవన్నీ చెప్తాం. దట్ ఈజ్ ఆల్సో సైంటిఫిక్ రీజన్. అంటే బాడీకి తగినట్టుగా ఆ సైంటిఫిక్ రీజన్ అదంతా ప్రతిదానికి ఒక సైంటిఫిక్ థియరీ ఉంది. సో మనం వేసుకునే గోల్డ్కి కానీ లేకపోతే మట్టెలకు కానీ గాజులకు కానీ పట్టీలకు కానీ అన్నిటికీ ఉన్నది. ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు? పెళ్ళిళ్ళు ఎవరు వేసుకోవట్లేదు. అంటే ఒక చాట జీవించడం స్టార్ట్ చేసిన తర్వాత అది పెళ్ళ లివిన్ అనేది వాళ్ళు మర్చిపోతారు. గొడవ వచ్చినప్పుడు మాత్రమే అది వస్తుంది. ఎప్పుడు వస్తుంది గొడవ? ఇద్దరికి గొడవ వచ్చినప్పుడు నువ్వేమైనా నా వైఫా లేదంటే నువ్వేమైనా నా హస్బెండ్వా, ఇలా గొడవ పెట్టుకుంటారు. సో ఇలా గొడవలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అంటే అప్పుడు తాళి గుర్తొస్తుంది తప్పిస్తే అదర్వైజ్ అంటే ఏమీ లేవని గుర్తొస్తుంది. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇప్పుడు వేసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్లోనే చేస్తారు. గొడవలు వచ్చినప్పుడు పెళ్లి కాలేదు కదా, నా నుంచి నీకేమొస్తుంది, నువ్వు నందుకు ఎందుకు రిస్ట్రైన్ చేస్తున్నావు అని గొడవలు వస్తాయి అంతే. అదర్వైజ్ ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు అంతే కదా. ఇప్పుడు ఎవరు ఏమైనా వైఫ్ ఇంట్లో ఉండి లివ్ ఇన్ పార్ట్నర్ని ఏమని పిలుచుకుంటారు? పేరే పెట్టే పిలుస్తారు. బయటకు వస్తే ఏమని చెప్తారు? ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమని చేస్తారు? నా వైఫ్ నా హస్బెండ్ అని చెప్తారు. మరి ఇక్కడ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? నా పార్ట్నర్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. నా లివ్ ఇన్ పార్ట్నర్ ఇంకా ఫాష్ ఉంటే ఇంకా ఇది ఉంటే ఇలా చేసుకుంటారు. ఇవన్నీ ఏంటంటే అదే నా ఫ్రెండ్ అంటారు. ఫ్రెండ్ మేమిద్దరం కలిసి ఉంటున్నాం జనరల్గా ఇదే వర్డ్ యూజ్ చేస్తారు. అంటే ఫ్రెండ్కి మీనింగ్ మారిపోయింది, వైఫ్కి మీనింగ్ మారిపోయింది, రిలేషన్కి మారిపోయింది. ఇప్పుడు ఎవరు వంట చేస్తున్నారు? ఇప్పుడు లివ్ ఇన్ పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు వంటలు, పొద్దున్న లేసి పూజలు, లేకపోతే ఇలాంటివన్నీ ఉండవు కదా. సో అదొక డిఫరెంట్ లైఫ్. వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వద్దు, మనకు వరకు మనం బతికిద్దాం అనే వాళ్ళు దే ఆర్ చూజింగ్ దట్ లైఫ్. ఓకే, సో ఈనాటి హెల్ప్ లైన్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి అట్లనే చట్టాల గురించి చాలా మంది లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్తారు, కానీ మీరు చెప్పినట్టు అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అనేది ఉండదు. ఇప్పుడు జనరల్ అంటే సోషల్ అగ్రిమెంట్ అంటాం. పెళ్ళి అనేది ఒక సోషల్ అగ్రిమెంట్. సోషల్ నార్మ్స్ ఉంటాయి అందులో. అవన్నీ బ్రేక్ అవుతున్నప్పుడు ఎంతోమంది ఇన్వాల్వ్ అవుతారు. అంటే మేము మీ పెళ్లి చూసాం, మేము మీ పెళ్ళికి అటెండ్ అయ్యాం, లేకపోతే మ్యారేజ్ చేసుకున్నప్పుడు మేము చూసాం, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ మాకు తెలుసు. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ విట్నెసెస్ చాలా ఉంటాయి. ఈ లివ్ ఇన్ రిలేషన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ బేబీ కానీ లేకపోతే ప్రాపర్టీస్ కానీ ఏదైనా కూడా విట్నెస్ అనేది ఉండదు. అప్పుడు ఏమవుతుంది? ఆ పిల్లలకే లైఫ్ ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. అంటే ఫాదర్ ఎవరు అని చెప్పేసేసి. సో వాళ్ళకి ఇప్పుడు మీ లైఫ్ మీ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు మీ లైఫ్లో ఫర్దర్గా మీ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే మీ వెనకాల వాళ్ళకి కానీ అంటే పేరెంట్స్కి కానీ ప్రాబ్లం రాకుండా చాలామంది చెప్పకుండా ఈ లివిన్లో ఉంటున్నారు. సో వాడు ఏదో చేసే వరకు ఆ మీద అయ్యే వరకు పేరెంట్స్కి తెలియదు. సో మోస్ట్ అంటే ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నవాళ్ళు పేరెంట్స్కి చెప్పండి, పేరెంట్స్ అంగీకారం తీసుకోండి, ఎక్కడ ఉంటున్నారో కనీసం వాళ్ళకి తెలవండి. ఎందుకంటే చాలా ఇష్యూస్లో అమ్మాయి సూసైడ్ చేసుకోవడము, లేకపోతే ఇద్దరు అమ్మాయిలు కలిసి ఈ అమ్మాయిని చంపేయటము, ఈ అబ్బాయిని చంపేయటము, లేకపోతే ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయితో కలిసి ఈ అబ్బాయిని చంపేయడం, ఇలాంటి చాలా నేరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దీనికి సోషల్ ఏంటంటే యాక్సెప్టెన్సీ లేదు కాబట్టి వాళ్ళు కూడా లీనియస్గా తీసుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే కనీసం మీరు ఎక్కడ ఉంటున్నారో పేరెంట్స్కి తెలియదు. పేరెంట్స్ ఏదో సిటీలు పంపించి లేకపోతే చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు, మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది అని హాస్టల్ ఫీజు కట్టేసి కూడా లివ్ ఇన్లో ఉండే వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు.
తర్వాత హాస్టల్ రూమ్లో ఉంటూ కూడా పేరెంట్స్ వస్తున్నాం ఈ సండే అంటే రూమ్లకి వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇది తల్లిదండ్రులను మోసం చేయడము, సమాజాన్ని మోసం చేయడం కాదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా చట్టబద్ధత లేని ఏ రిలేషన్ అయినా ఏ పని అయినా కూడా అది ప్రాబ్లంలోకి వస్తుంది. కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళంటే మళ్ళీ జన్జీజీ రిలేషన్ అని ఏవో కొత్త పేర్లు పెట్టుకుని లైఫ్ ఒక ఏంటంటే లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నారు తప్పిస్తే లైఫ్ని ఎవరో మార్చలేరు. లైఫ్ స్టైల్ వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే కాల్స్ చేసినా చేయకపోయినా ఈ టాపిక్లో చేయడానికి ఎవరు ముందుకు రారు. కానీ మీరు విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అడ్వైజ్ తీసుకోండి. పక్క వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తుంటే అడ్వైజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, లివింగ్లో ఉండొచ్చు కానీ అవగాహన ఖచ్చితంగా ప్రతి దాని గురించి తెలుసుకోవడం, అవేర్నెస్, చట్టం గురించి అవేర్నెస్ అనేది ఒక ఆయుధం లాంటిది. ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా మనని బెటర్ చేయడానికి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చట్టాల గురించి తెలుసుకోవాలి. సో ఇది ఈనాటి మన హెల్ప్ లైన్. నమస్తే.